హలో గాయ్స్, అందరికీ నమస్తే. ఈరోజు యూనివర్స్ నుంచి మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయో చూద్దామండి. ఓకేనా? మీకు కనుక రీడింగ్ నచ్చింది అంటే ప్లీజ్ లైక్ చేయండి. మీ ప్రతి ఒక్కరి లైక్ అనేది మన ఛానల్ ఇంకా కొంతమందికి కూడా రీచ్ అవుతుంది. అండ్ అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి, ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయలేదు అనుకుంటే. ఓకేనా? అండ్ అలాగే మీ సిచ్యువేషన్కి తగ్గ మీకు పర్సనల్గా రీడింగ్ కావాలి అనుకుంటే వాట్సాప్ మెసేజ్ చేయండి. పే రీడింగ్ ఉంటుంది. అండ్ కాల్ మాత్రం దయచేసి ఎవరు చేయకండి. ఓకేనా? సో మరి చూద్దాం ఈరోజు మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి. యూనివర్స్ మీకు ఏం తెలియజేయాలి అనుకుంటున్నారు ఈరోజు? రీడింగ్ వచ్చేసి ఎవరైనా చూడొచ్చండి. మీరు ఎలాంటి రిలేషన్షిప్తో అయినా డీల్ అవుతూ ఉండొచ్చు. రీడింగ్ అయితే హ్యాపీగా చూసుకోవచ్చు. ఓకేనా? అండ్ ఇది టైమ్లెస్ రీడింగ్. ఓకేనా? అండ్ జనరల్ రీడింగ్. మీకు ఎంతవరకు అయితే మెసేజెస్ మ్యాచ్ అవుతున్నాయో అవి తీసుకోండి. మ్యాచ్ అవ్వని మెసేజెస్ మీరు స్కిప్ చేయొచ్చు. ఓకే? యూనివర్స్ మా వ్యూస్కి మీరు ఎలాంటి మెసేజెస్ తీసుకొచ్చారు, వారికి ఏం తెలియజేయాలి అనుకుంటున్నారు ఈరోజు? గ్రాటిట్యూడ్ యూనివర్స్. రాంగ్ డెసిషన్. ఎక్స్ప్రెషన్. బ్రైట్ ఐడియా. సేవింగ్స్. స్పిరిచువల్ వర్క్. పబ్లిక్ ఫేస్. గ్యాంబ్లింగ్. స్టార్ పవర్. రీసోర్సెస్. ఫోర్సైట్. ఓకే, బాటమ్ ఆఫ్ ద డేకి ఏమొచ్చింది? లవ్ అఫైర్. హెల్పింగ్ హ్యాండ్. మీది హెల్పింగ్ హ్యాండ్ అయి ఉంటుందండి. ఓకే, వీటికి నేను వేరే డెక్ నుంచి క్లారిఫై చేసుకుంటూ మాట్లాడతాను. ఓకేనా? ఓకే, దీంతో చూద్దాం. రాంగ్ డెసిషన్. క్లారిఫై యూనివర్స్, రాంగ్ డెసిషన్ ఎందుకు వచ్చింది? రాంగ్ డెసిషన్. క్లారిఫై యూనివర్స్. ద హెరోఫెంట్. ఈ కార్డ్ అనేది రావాల్సిందే అండి. ఓకే, ఎందుకు అంటే ఇక్కడ మీరు చాలా రాంగ్ డెసిషన్ తీసుకున్నారు అన్నట్టుగా చూపిస్తుందండి. ఎందుకంటే అదర్ క్యాస్ట్ పర్సన్ని చూస్ చేసుకోవడమే మీరు చేసిన తప్పు అనమాట. ఓకేనా? చూడండి, మీరు మళ్ళీ అనవసరంగా పెయిన్ని తీసుకోవద్దు. ఓకేనా? ఇక్కడ మీరు ఇంత బాధ అనుభవించడానికి కారణం ఏంటంటే తను సరైన పర్సన్ కాదు, అది రాంగ్ డెసిషనే అవుతుంది. ఓకేనా? అండ్ కొంతమంది అదర్ క్యాస్ట్ ఉండడం కూడా అది కూడా కొంచెం రాంగ్ డెసిషన్ కిందకే వస్తుంది అనమాట. అంటే ఆ పర్సన్ మేబీ ఇద్దరి మధ్యలో క్యాస్ట్ అనేది అడ్డు పెట్టుకొని, అండ్ చూడండి, తను రిలేషన్షిప్లో వచ్చినప్పుడు మిమ్మల్ని చాలా బాగా ట్రీట్ చేస్తారనమాట. చాలా బాగా చూసుకుంటారు, చాలా బాగా కేరింగ్ ఇస్తారు. మీకంటే తనకి లోకంలో ఇంకా ఎవ్వరు వద్దు, అండ్ మీకే తను ఫస్ట్ ప్రయారిటీ ఇస్తూ ఉండడం అలా చేస్తారు మేబీ ఫాస్ట్లో. ఓకే, కానీ రాని ఏంటంటే మీ ప్రయారిటీ అనేది అక్కడ తగ్గిపోతుంది అనమాట. ఓకే, తను ఏంటంటే ఈ పర్సన్ ఇలాంటి వారు ఎందుకు వస్తారు మీ లైఫ్లో అంటే కేవలం ఫ్యాషన్, మీ మీద అట్రాక్షన్, మీతో రిలేషన్షిప్లో ఉండాలి. మేబీ తనకి మీ వైపు నుంచి కొన్ని బెనిఫిట్స్ కావాలి, మేబీ మీకు తను బాగా అట్రాక్ట్ అయి ఉండొచ్చు, అలాంటిదన్నమాట. కేవలం ఫ్యాషన్తో మాత్రమే వచ్చారు ఈ పర్సన్. అండ్ మీరేమనుకున్నారంటే తన కోసం దేనైనా వదులుకున్నారనమాట. ఇక్కడ స్ట్రెంగ్త్ కార్డ్, ఇక్కడ ఫ్యామిలీని వదులుకున్నారు. అండ్ ఈ పర్సనే నిజంగా మీకు సరైన జోడి, ఈ పర్సన్ వైపు నుంచి మీకు చాలా లవ్ లభిస్తుంది, తను నాతో లైఫ్ లాంగ్ ఉంటారు అని మీరు చాలా ఇంకా ధైర్యంగా ఉండడం అనమాట. కానీ మీ ధైర్యం అనేది ప్రజెంట్ కోల్పోయింది. ఓకేనా? మీరు ఏ పర్సన్ అయితే నమ్మారో ఆ పర్సన్ మీరు అనుకున్న పర్సన్ కాదు. తనలో ఒక ప్లేయర్ ఎనర్జీ ఉంటుంది. మేబీ పర్సన్ అండి మిమ్మల్ని చాలామందికి ఇక్కడ పెళ్ళి కూడా చేసుకుంటాను అని నమ్మించడము, అండ్ కొంతమంది పెళ్లి చేసుకున్న వారు కూడా
అదర్ పర్సన్ మేబీ తన ఫ్యామిలీ మెంబర్స్ వారి మదర్ మాటలు, వారి ఫాదర్ మాటలే నడవడము అండ్ వారి మాటలు వినేసి పర్సన్ మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోవడం కూడా జరిగిందనమాట. ఓకే. కానీ ఇక్కడ ఏంటంటే అదే యూనివర్స్ అదే చెప్తున్నారనమాట. మీరు చాలా రాంగ్ డెసిషన్ తీసుకున్నారు అని ఇక్కడ యూనివర్స్ అనేది మీకు చెప్తున్నారనమాట. మీరు రాంగ్ డెసిషన్ తీసుకున్నారు కాబట్టి ఈరోజు ఇంత పెయిన్ అనేది అనుభవిస్తున్నారు అని ఇక్కడ మెసేజ్ అనమాట. ఓకే. ఈ పర్సన్ కేవలం ఫ్యాషన్తో వచ్చారు అండ్ చూడండి తను వచ్చినప్పుడు కూడా నేను డెఫినెట్లీ మిమ్మల్ని ఇంట్లో వారిని ఒప్పించి పెళ్లి చేసుకుంటాను, నీ చెయ్యి అనేది నేను వదిలిపెట్టాను, లైఫ్ లాంగ్ నీతోనే ఉంటాను అని తను హామీ ఇవ్వడం అనమాట. ఓకే. హామీ ఇచ్చి కొంతమంది పెళ్లి కూడా చేసుకున్నారంటే 3 రోజుల ముచ్చట్ల కిందనే అది విడిపోవడము అండ్ ఈ పర్సన్ మేబీ ఏదో ఒకటి అడ్డుపెట్టి మిమ్మల్ని దూరం పెట్టడము అండ్ తన లైఫ్ తను మళ్ళీ చూసుకోవడము జరిగి ఉంటుందన్నమాట కొంతమందికి. ఓకే. ఎక్స్ప్రెషన్ క్లారిఫై యూనివర్స్, ఎక్స్ప్రెషన్ ఎందుకు వచ్చింది? ఓకే. ఇక్కడ ఎక్స్ప్రెషన్ ఓపెన్ అప్ యువర్ హార్ట్ అండ్ కనెక్ట్ విత్ అదర్స్. ఓకే. ఇక్కడ ఏంటంటే ఈ పర్సన్ మీ దగ్గర ఏదో చెప్పాలి అనుకుంటున్నారండి. మేబీ మీరిద్దరూ ఇక్కడ సపరేషన్లో ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. మేబీ చాలామంది అండి నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో కూడా ఉండొచ్చు చాలామంది. సో ఈ పర్సన్ ఇక్కడ చూడండి ఎయిట్ ఆఫ్ వ్యాండ్స్ కూడా వచ్చిందనమాట. నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారు కదా, ఈ పర్సన్ మళ్ళీ మీకు కాంటాక్ట్ అవ్వాలి అండ్ మీ దగ్గర తను ఏదైతే ఫీల్ అవుతున్నారో అది ఓపెన్ అవ్వాలి అనుకుంటున్నారనమాట. ఎక్స్ప్రెస్ చేయాలి, తన మనసులో ఉన్న ఫీలింగ్స్ అనేది మీతో చెప్పాలి అని అనుకుంటున్నారు. ఈ పర్సన్ చాలా రోజుల నుంచి మిమ్మల్ని మీ మీద ఒక కన్ను అయితే పెట్టి ఉన్నారండి. మీ లైఫ్లో మీరు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, మీ లైఫ్లో ఎవరైనా వచ్చేసారా, లేదా తన గురించి మీరు వెయిట్ చేస్తున్నారా, మీ లైఫ్లో మీరు పాస్ట్ లాగా అలాగే ఉన్నారా లేక ముందుకు వెళ్తున్నారా, మీ లైఫ్లో మీరు హ్యాపీగా ఉన్నారా లేదా అలాగే బాధపడతా కూర్చున్నారా. తను ప్రతి ఒక్క మూమెంట్ అనేది ఈ పర్సన్ డెఫినెట్లీ ఇక్కడ తను మీ మీద ఒక కన్ను పెట్టి ఉన్నారనమాట. ఓకేనా. కాబట్టి ఈ పర్సన్ మేబీ మీరు దూరం అయిపోతారనే భయం ఉండొచ్చు, లేదా వాట్ ఎవర్ అండి, మేబీ తనకి వేరే అదర్ ప్రపోజల్ కూడా వస్తూ ఉండొచ్చు. కానీ ఈ పర్సన్ మేబీ వారితో తను అంత ఈజీగా ఎంగేజ్మెంట్ లాంటిది అండ్ వేరే అదర్ పర్సన్ని తను అంత కనెక్ట్ అవ్వలేకపోతున్నారనమాట. డెఫినెట్లీ పర్సన్ మీ వైపు రావాలి, మీకు తను ఏంటంటే తన మనసులో ఉన్న ఫీలింగ్స్ అనేది మీతో చెప్పాలి. మళ్ళీ ఇక్కడ ఎస్ వ్యాండ్స్ అనమాట, ప్యాషనేట్ న్యూ బిగినింగ్ చేయాలి మీతో అని ఈ పర్సన్ అనుకుంటున్నారనమాట. ఓకే. ఈ పర్సన్ మిమ్మల్ని చాలా స్పై చేస్తూ ఉన్నారండి. మీరు కాంటాక్ట్లోనే ఉన్నారా లేదా నో కాంటాక్ట్ సిచ్యువేషనా, ఈ పర్సన్ డెఫినెట్లీ మిమ్మల్ని స్పై చేస్తూ ఉన్నారు అండ్ ఈ పర్సన్ చూడండి మీ గురించి చాలా ఆలోచనలు అనేది చేస్తున్నారనమాట. ఓకే. బ్రైట్ ఐడియాస్, ఈ పర్సన్ మీ గురించి చాలా ఆలోచనలు చేస్తున్నారు అండ్ తనకు చాలా హార్ట్ బ్రేక్ కూడా అవుతూ ఉండొచ్చండి. మేబీ పర్సన్ మిమ్మల్ని చూస్తున్న ప్రతిసారి తనకు తెలియని బాధ అనేది అనిపిస్తుందనమాట. ఈ పర్సన్ తన లైఫ్లో తను ముందుకు వెళ్తున్నారు, తన లైఫ్లో తను చాలా హ్యాపీగా ఉన్నారు. మేబీ నా లైఫ్లో లైటింగ్ లేదు, నా లైఫ్లో బ్రైట్నెస్ అనేది లేదు, నేను చాలా డార్క్లో ఉన్నాను. ఈ పర్సన్ లైఫ్లో లైటింగ్స్ ఉన్నాయి, తన లైఫ్లో తను చాలా హ్యాపీగా ఉన్నారు అన్నట్టుగా ఈ పర్సన్కి కొంచెం ఏంటంటే హార్ట్ బ్రేక్ అవ్వడము అండ్ ఏదో తెలియని ఫీలింగ్స్ బాధ అనేది అనిపించడం అలా కూడా ఉంటుందన్నమాట. ఐడియాస్ లాంటిది ఏదో చేయాలి అన్నట్టుగా ఆలోచిస్తూ ఉన్నారు. ఒక కొత్త ఐడియా చేసి మీ లైఫ్లో రావాలి, మళ్ళీ తన లైఫ్లోకి మిమ్మల్ని తీసుకెళ్ళాలి అని పర్సన్ అనుకుంటున్నారండి. మీరు ఎప్పుడు ప్రేమనిచ్చే పర్సన్ అనమాట. ఎప్పుడు మీ దగ్గర ఒక మదర్ ప్రేమ అనేది లభిస్తుంది పర్సన్కి, చాలా కేరింగ్ లభిస్తుంది. తనకి ఏదైనా చిన్న ప్రాబ్లం వచ్చింది అంటే మీరు 6 మేఘాల మీద పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతారనమాట. ఓకే. అంతగా ఈ పర్సన్ మీద అంత కేర్ చూపిస్తారు, అంత లవ్ చూపిస్తారు అండ్ తన గురించి అంతగా ఆలోచిస్తారనమాట. ఈ పర్సన్ గురించి ప్రతిసారి ఆలోచిస్తూ ఉంటారనమాట. తను హ్యాపీగా ఉంటే చాలు, తను హ్యాపీగా ఉంటే మీరు హ్యాపీనే ఇక్కడ, ఆ విధంగా మీరు ఫీల్ అవుతారనమాట. ఓకే. అది ఈ పర్సన్కి చాలా బాగా నచ్చుతుందండి. ఓకే. మీ మదర్ కేరింగ్ ఏదైతే ఉంటుందో అది ఈ పర్సన్ మిస్ అవ్వాలి అని అనుకోవడం లేదు. సో ఈ పర్సన్ చూడండి 6 మేఘాల మీద మీ లైఫ్లో వస్తున్నారు, తన ప్రేమ మీకు ఇవ్వాలి అనుకుంటున్నారనమాట. ఇక్కడ ఒక పర్సన్ చాలా ఫాస్ట్గా వస్తున్నారు అండ్ ఇంకో పర్సన్ ఏంటిది ఒక కప్ తీసుకొని
వెయిటింగ్ మూడ్‌లో ఉన్నారనమాట తను. ఓకే. ఎదురు చూస్తా ఉండడం అనమాట. ఈ పర్సన్ నా లైఫ్‌లో వస్తే బావుండు. తనని నేను చాలా బాగా చూసుకుంటాను. ఎలాంటి కష్టం రానివ్వను. తనని ఇప్పుడు అర్థం చేసుకోవడానికి నేను రెడీగా ఉన్నాను. తనేంటో నాకు తెలిసి వచ్చింది అని ఈ పర్సన్ ఇప్పుడు తనకు అర్థమైందనమాట. ఒక న్యూ ఐడియా లాంటిది ఈ పర్సన్ మీ వెనకాలే చేస్తున్నారనమాట. ఓకే. మళ్ళీ మీతో రీకన్సిలేషన్ అవ్వడానికి. ఓకే. మేబీ కొంతమందికండి పర్సన్ అదర్ కనెక్షన్‌తో కూడా డీల్ అవుతా ఉండొచ్చు కొంతమందికి. కానీ అక్కడ ఈ పర్సన్‌కి ఆ కేరింగ్ గానీ, ఆ లవ్ గానీ ఏమీ లభించడం లేదనమాట. సేవింగ్స్. క్లారిఫై యూనివర్స్. ఓకే. ఈ పర్సన్ తను ఎంత కష్టపడినా తనకి ఏ విధంలో కూడా కలిసి రావడం లేదండి. తను ఎంత మనీ కూడా సేవ్ చేసుకోవాలనుకుంటారు. కానీ అంతా లాసే. అలాగే పర్సన్ విషయంలో కూడా మేబీ ఈ పర్సన్ అదర్ కనెక్షన్‌తో కూడా డీల్ అయ్యారు. మేబీ పాస్ట్‌లో కూడా మీరు తన లైఫ్‌లోకి వెళ్ళకముందు తన లైఫ్‌లో అదర్ పర్సన్‌తో కూడా ఈ పర్సన్ డీల్ అవుతా ఉండొచ్చండి. ఓకేనా? అక్కడ ఈ పర్సన్‌కి ఏ విధంలో కూడా సంతోషం అనేది లేదు. హ్యాపీనెస్ అనేది లేదు. తన మీద కేరింగ్ కూడా లేదు. అండ్ ఈ పర్సన్‌తో చాలా మైండ్ గేమ్ ఆడడం గానీ, అండ్ వారి అవసరం తీరిగే ఈ పర్సన్‌తో ఉండడం గానీ, అలాంటిది ఏదో జరిగిందనమాట. సో, ఈ పర్సన్ ఏంటంటే అక్కడ ఆ రిలేషన్‌షిప్ అనేది ఎండ్ చేసుకొని ఇక్కడ మీతో న్యూ బిగినింగ్ చేయాలి అని అనుకుంటున్నారండి. ఇక్కడ టవర్ అండ్ ఇక్కడ ఎయిట్ ఆఫ్ కప్స్ అనమాట. ఓకే. తను ఆల్రెడీ ఒక రిలేషన్‌లో ఉన్నారు. మేబీ థర్డ్ పర్సన్ కూడా మీ లైఫ్‌లో ఉన్నారంటే, ఆ రిలేషన్‌లో ఈ పర్సన్‌కి హ్యాపీనెస్ లేదు. అండ్ తనకి అక్కడ ఇంపార్టెన్స్ అనేది లేదు. కాబట్టి ఈ పర్సన్ అక్కడ ఎండ్ చేసుకోవాలి. డెఫినెట్‌లీ ఇక్కడ టవర్ అనేది తన లైఫ్‌లో పడబోతుందండి. ఓకే. అండ్ ఈ పర్సన్ మేబీ కెరియర్ పర్పస్‌గా కూడా తను ఎంత కష్టపడుతున్నా, ఎంత సేవింగ్ మనీ అనేది సేవింగ్ చేసుకోవాలనుకున్నా, సేవింగ్ ఎంత చేసుకుందాము అనుకున్న థర్డ్ పర్సన్ అంత ఖర్చు పెడతా ఉండడం అనమాట. ఓకే. ఈ పర్సన్ తన అకౌంట్ అంతా ఖాళీ చేయడం లాంటిదనమాట. ఓకే. అక్కడ ఈ పర్సన్ ఏ విధంలో కూడా హ్యాపీగా ఉండలేకపోతున్నారు. డెఫినెట్‌లీ అక్కడ తన లైఫ్‌లో టవర్ అనేది పడిపోతుందండి. డెఫినెట్‌లీ పర్సన్ తను మళ్ళీ న్యూ బిగినింగ్ చేయాలి. ఈ పర్సన్ దగ్గర నాకు హ్యాపీనెస్ లేదు. నాకు ఇంపార్టెన్స్ లేదు. నాకు ఏ విధంలో కూడా ఈ పర్సన్ దగ్గర నాకు కలిసి రావడం లేదు అని పర్సన్ అనుకుంటున్నారనమాట. మేబీ అండి మీరిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ కూడా అయి ఉంటే మీ పర్సన్ వేరే వారి మాటలు వినేసి అండ్ మిమ్మల్ని దూరం పెట్టడము, మీతో ఏంటంటే చాలా ర్యాష్‌గా ప్రవర్తించడం గానీ, మిమ్మల్ని చాలా ఇగ్నోర్ చేస్తున్నారంటే తనకు థర్డ్ పర్సన్ విషయంలో తనకి ఏంటంటే బుద్ధి అనేది రాబోతుందనమాట. ఓకే. తను అక్కడ నిజం ఏంటిది? అబద్ధం ఏంటిది? అండ్ ఏం జరుగుతుంది తన వెనకాల అదంతా ఈ పర్సన్ డెఫినెట్‌లీ తెలుసుకోబోతున్నారనమాట. అక్కడ ఆ రిలేషన్ అనేది డెఫినెట్‌లీ ఎండ్ అవ్వబోతుంది. ఓకేనా? స్పిరిచ్యువల్ వార్. పూర్తిగా మీరు మీ మీద మీరు డిపెండ్ అవుతున్నారండి. అంతకుముందు ఈ పర్సన్ మీద పూర్తిగా డిపెండ్ అయ్యి ఉన్నారు. తను లేకపోతే నేను బతకను అనే స్థితి నుంచి మీరు ఇప్పుడు కేవలం యూనివర్స్‌తో కనెక్ట్ అవ్వడానికి అండ్ స్పిరిచ్యువల్‌గా కనెక్ట్ అవుతున్నారు. యూనివర్స్‌తో కనెక్ట్ అవుతున్నారు. అండ్ ఇక్కడ దైవ దర్శనాలు చాలా చేస్తా ఉండడము, కొత్త కొత్త కోర్సెస్ నేర్చుకోవడము, అండ్ సెల్ఫ్ లవ్ అంటే ఏంటిది అని తెలుసుకోవడము, అండ్ మీ పర్సన్ కంటే మీకు మీరే ఎక్కువగా ప్రయారిటీ ఇచ్చుకోవడము, అలాంటి దాని మీద మీరు చాలామంది ఫోకస్ చేస్తా ఉన్నారనమాట. మనం ఎలా ఉంటే అదర్ పర్సన్‌కి మనం అట్రాక్ట్ అవుతాము. మనం ఎలా ఉంటే అదర్ పర్సన్ మనకు రెస్పెక్ట్ అనేది ఇస్తారు అనేది దాని మీద మీరు వర్క్ చేస్తా ఉండొచ్చనమాట. ఓకే. ఓకే. మీ ఎనర్జీలో మీరున్నారండి. డెఫినెట్‌లీ మీ పర్సన్‌తో మీకు చిన్న ఆర్గ్యుమెంట్స్ కూడా వచ్చి ఉంటుంది. మేబీ రీసెంట్ కూడా కావచ్చు. చాలా మందికి మీ ఇద్దరిది ఇక్కడ రుణానుబంధం అనేది ఉందండి. ఓకే. ఆ రుణం అనేది ఎప్పుడైతే తీరిపోతుందో అప్పుడు మీ పర్సన్ మీకు దూరమైపోతారనమాట. ఓకే. ఇంకా రుణం అనేది మీ మధ్యలో తీరిపోలేదంటే ఈ పర్సన్ డెఫినెట్‌లీ మళ్ళీ మీ లైఫ్‌లో వస్తారనమాట. ఓకే. ఇక్కడ డెఫినెట్‌లీ మీ ఇద్దరి మధ్యలో ఇక్కడ మళ్ళీ ఇంకా ఉంది అనమాట. మీరు లెసన్స్ అనేది నేర్చుకోవడం ఇంకా ఉంది. ఓకే. ఇది పర్సన్‌తో మీకు చిన్న చిన్న ఆర్గ్యుమెంట్స్ వస్తుంది. అండ్ మళ్ళీ విడిపోతారు, మళ్ళీ వస్తారు, మళ్ళీ విడిపోతారు అనేది ఇక్కడ చూపిస్తుందనమాట. ఓకే. ఇక్కడ కర్మ అనేది ఉంది ఇద్దరి మధ్యలో. ఓకేనా? ఆ కర్మ అనేది ఎప్పుడైతే ఎండ్ చేసుకుంటారో, ఈ పర్సన్ విషయంలో కొన్ని లెసన్స్ కూడా చాలామంది నేర్చుకొని ఉంటారనమాట. ఈ పర్సన్ మీ లైఫ్‌లో వచ్చాక మీరు ఎలా ఉండాలి? ఏంటిది? ఒక పర్సన్‌ని నమ్మే విషయంలో కావచ్చు, ఒక వర్క్ చేసే విషయంలో కావచ్చు, ఏదైనా డెసిషన్ తీసుకునే దానిలో కావచ్చు, కొంచెం నాలెడ్జ్ అయితే మీరు గెయిన్ చేసుకున్నారండి. ఈ పర్సన్ మీ లైఫ్‌లో వచ్చిన తర్వాత. ఓకే.
చూడండి అంతకుముందు చాలా ఎమోషనల్ ఉండి ఉంటారు. కానీ ఇప్పుడు అండ్ మేబీ కొంచెం అమాయకంగా ఉండి ఉండొచ్చు. కానీ ఇప్పుడు చూడండి మీరు మీ ఎనర్జీలో మీరున్నారు. స్పిరిచ్యువల్‌గా నాలెడ్జ్ అనేది గెయిన్ చేసుకోవడము అండ్ మీకు మీరు ఎక్కువగా ప్రయారిటీ ఇచ్చుకోవడము, మీ మీద మీరు ఎక్కువగా సెల్ఫ్ కేర్ అనేది తీసుకోవడము, ఇదంతా మీరు చేస్తున్నారనమాట. కేవలం ఈ పర్సన్ మీ లైఫ్‌లో రావడం వల్ల అండ్ దాని వలన మీరు కొంచెం తన విషయంలో హర్ట్ అవ్వడం వలన మీరు కొన్ని లెసన్స్ అనేది నేర్చుకున్నారు డెఫినెట్‌లీ ఈ పర్సన్ వైపు నుంచి. ఓకే. రీసెంట్‌గా కూడా ఈ పర్సన్‌తో మీకు చిన్న ఆర్గ్యుమెంట్స్ కూడా వచ్చి ఉంటుందండి. మేబీ ఇప్పుడు ప్రెజెంట్ నో కాంటాక్ట్ సిట్యుయేషన్ కూడా ఉండి ఉంటుందన్నమాట మీ ఇద్దరి మధ్యలో. ఓకే. ఈ పర్సన్ మీ దగ్గర ఒక విధంగా అండ్ అందరూ ఉన్నప్పుడు ఇంకొక విధంగా తన ప్రవర్తన అనేది మీకు చూపిస్తారండి. ఓకే. అందరి ముందు తను ఏంటంటే మీ మీద చాలా ప్రేమ ఉంటుంది. ఎవరు లేనప్పుడు తనలో ఒక రియల్ ఫేస్ ఏంటిది అనేది బయటకొస్తుందన్నమాట. ఓకే. పబ్లిక్ ఫేస్ క్లారిఫై యూనివర్స్. పబ్లిక్ ఫేస్ ఎందుకొచ్చింది? ఓకే. ఓకే అండి. చెప్పాను కదా! ఈ పర్సన్ అందరి ముందు ఒక విధంగా, మీరొకరు ఉన్నప్పుడు ఇంకో విధంగా తను ప్రవర్తించి ఉంటే, ఇక్కడ చూడండి ఈ పర్సన్ తను చాలా ఏంటంటే మిమ్మల్ని దూరం పెట్టడం, తన చుట్టూ తను వాల్ పెట్టుకోవడం, మీరేమైపోయినా తనకు అనవసరం. చూడండి ఈ పర్సన్ మీ ఇద్దరికి ఇక్కడ ఫిజికల్ రిలేషన్ కూడా ఉండి ఉంటుంది కొంతమందికి. ఆ కోరిక కూడా తనకి ఉండి ఉంటుందనమాట. ఓకే. కానీ మీరు మేబీ యాక్సెప్ట్ చేయలేదు కావచ్చు ఏదన్నా విషయంలో. ఈ పర్సన్ చూడండి మీరెప్పుడైతే తనని దూరం పెట్టారో, ఈ పర్సన్ తన చుట్టూ వాల్ పెట్టుకోవడం అనమాట. అంతకుముందు ఈ పర్సన్ మీరే స్వీటు, హార్టు ఇదంతా చెప్తా ఉండడం అనమాట. ఓకే. మీరు ఎప్పుడైతే తన దూరం పెట్టారో, ఇక్కడ మనీ పర్పస్‌గా కూడా చాలా మందికి హెల్పింగ్ అయితే ఉంటుందనమాట. మీ పర్సన్‌కి మీరు ప్రతి విషయంలో హెల్ప్ చేయడం, మీది ఒక హెల్పింగ్ హ్యాండ్ అండి. ఓకేనా? ప్రతి విషయంలో ఈ పర్సన్‌కి అందుబాటులో ఉండడం అనమాట. కానీ తన రియల్ ఫేస్ కొంచెం మీకు తెలుస్తుంది. ఆ టైంలో మీరు కొంచెం ఈ పర్సన్ దగ్గర నుంచి మీరు కొంచెం డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేయడం అనమాట. ఓకే. ఆ టైంలో ఈ పర్సన్ ఏంటంటే, తను పూర్తిగా ఇంకా మిమ్మల్ని బ్లాక్‌లో పెట్టుకోవడం గానీ, తన చుట్టూ వాల్ పెట్టుకోవడం గానీ, మీరు ఎంత కాల్ చేస్తున్నా, మెసేజ్ చేస్తున్నా తను చాలా ఇగ్నోర్ చేస్తా ఉండడం. తనకి నచ్చినప్పుడే ఈ పర్సన్ మీకు కాల్ చేయడం, మాట్లాడడం. ఏమైంది? కాల్ ఎందుకు లిఫ్ట్ చేయడం లేదు? అంటే, నేను బిజీ ఉన్నాను. చాలా వర్క్‌లో ఉన్నాను. కుదరలేదు. ఇదంతా మేబీ తను అంత బిజీ అనేది ఉండదండి ఈ పర్సన్‌కి. కానీ మీతో ఏంటంటే తను ఇగ్నోర్ చేస్తున్నారు. తను మిమ్మల్ని కావాలని ఇక్కడ ఇగ్నోర్ చేశారనమాట. ఓకే. మిమ్మల్ని దూరం పెట్టాలి. మీ వల్ల తనకి ఎలాంటి లాభం అనేది లేదు. బెనిఫిట్స్ అనేది లేదు. ఓకే. తనకి కావాల్సింది తనకు కొన్ని వచ్చేసాయి బెనిఫిట్స్. ఓకే. ఇంకా మీతో అవసరం లేదు తనకి. తనకి వేరే అదర్ ఆప్షన్స్ కూడా చాలా మంది ఉన్నారు. ఓకే. అదే అన్నమాట. ఈ పర్సన్ తన చుట్టూ వాల్ అనేది పెట్టుకొని మిమ్మల్ని ప్రెజెంట్ కూడా చాలా మందికి దూరం పెడుతున్నారంటే, ఈ వాల్ అనేది ఎంతో రోజులనేది ఉండదండి. డెఫినైట్‌లీ ఈ వాల్స్ అనేది పడిపోతుందన్నమాట. ఇక్కడ చూడండి ఒక పర్సన్ తన చుట్టూ స్టిక్స్ అనేది పెడతా ఉన్నారన్నమాట. ఓకే. ఆ స్టిక్స్ అలాగే ఉంటాయా? ఉండవు. పెద్ద గాలి వచ్చినా, తుఫాన్ లాంటిది ఏదైనా వచ్చినా అవి కొట్టుకొని వెళ్ళిపోతాయి కదా! అప్పుడు తన ఫీలింగ్స్, తన ఎమోషన్స్ బయట పడతాయన్నమాట. ఓకే. తనకి మీ మీద ఫీలింగ్స్, ఎమోషన్స్ అయితే ఉన్నాయండి డెఫినెట్‌లీ. కానీ తను తెలిసి తెలియక తప్పులు చేస్తా ఉంటారనమాట. ఓకే. తనకు తెలీదు. తన మనసులో మీ మీద ఇంత లవ్ ఉందా అనేది. ఓకే. కానీ ఈ పర్సన్ డెఫినెట్‌లీ తన మనసులో ఉన్న ఫీలింగ్స్ అనేది అతి తొందరలో బయట పడబోతున్నాయన్నమాట. ఓకే. తను చాలా రీగ్రెట్‌గా మీ గురించి చాలా బాధపడే రోజులు కూడా అతి తొందరలో, అతి దగ్గరలోనే ఉన్నాయి. మీకు విష్ ఫుల్‌ఫిల్‌మెంట్ అనేది అవ్వబోయే రోజులు కూడా అతి తొందరలోనే రాబోతుంది. ఓకేనా? తన రియల్ ఫేస్ ఏంటో మీరు చూడబోతున్నారు. తన రియల్ ఫీలింగ్స్ అనేది కూడా మీరు అతి తొందరలో చూడబోతున్నారనమాట. ఓకే. తను ఏంటంటే మిమ్మల్ని ఇప్పుడు ప్రెజెంట్ కొంచెం ఇగ్నోర్ చేస్తా ఉండడం, దూరం పెడతా ఉండడం అలాంటిది చేస్తా ఉన్నారంటే తను కప్ తీసుకొని మీ గురించి తను వెయిట్ చేసే రోజులు దగ్గర పడబోతున్నాయన్నమాట ఈ పర్సన్‌కి. ఓకే. తన వైపు నుంచి మీకు డెఫినైట్‌లీ కాల్ ఆర్ మెసేజ్ లాంటిది వచ్చే ఛాన్స్ అయితే ఉంటుందండి ఈ పర్సన్. ఓకే. గ్యాంబ్లింగ్. క్లారిఫై యూనివర్స్. ఓకే. ఈ పర్సన్ మీ విషయంలో తను రిస్క్ తీసుకోవాలి అని అనుకోలేదండి. అండ్ ఈ పర్సన్ వేరే వారి మాటలు వినేసి ఇదంతా నీకు చాలా రిస్క్ అవుతుంది, ఇదంతా నీకు అనవసరం అని ఎవరైనా అన్నారు అంటే ఈ పర్సన్ ఇదంతా నాకు చాలా డేంజరస్, ఇదంతా నేను చేయలేను. ఈ రిస్క్ అంతా నేను చేయలేను. నా వల్ల కాదు.
ఈ పర్సన్‌ని వేరేవారు తనని ఇన్‌ఫ్లూయెన్స్ అనేది చేశారండి. తనని మైండ్ వాష్ చేశారనమాట. ఇంత రిస్క్ నీకవసరమా? ఈ అమ్మాయి నీకవసరమా? ఈ అబ్బాయి నీకవసరమా? మేము చెప్పింది చెయ్యు. తనని మైండ్ వాష్ చేయడం అనమాట. వారి మాటలు వినేసే పర్సన్ మీ దగ్గర నుంచి తను డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేశారనమాట. ఓకే. మీకంటే చాలా దూరంగా వెళ్ళిపోవడం గానీ, కెరియర్‌లో చాలా బిజీ ఉన్నానని చెప్పడం గానీ, లేదా నాకు వేరే దగ్గర జాబ్ వచ్చిందని అక్కడికి వెళ్ళిపోవడం గానీ, ఏదో చేశారనమాట. ఓకే. మీ విషయంలో ఈ పర్సన్‌కి చాలా రిస్క్ అవుతుంది అనే భయంతోనే ఈ పర్సన్ మీ లైఫ్ నుంచి వెళ్ళిపోవడం అయితే జరిగిందనమాట. ఓకే. కానీ మళ్ళీ రీయూనియన్ అయితే ఉంటుందండి. డెఫినెట్‌లీ రీయూనియన్ అనేది జరగబోతుంది. మేబీ ఈ పర్సన్ చూడండి మిమ్మల్ని తను దూరం పెట్టుకున్నారు. చాలా మందికి చాలా మంత్స్ అవుతుంది. ఈ పర్సన్ మళ్ళీ తిరిగి వస్తారండి మీ లైఫ్‌లో. స్టార్ పవర్. మీరేదో డెసిషన్ తీసుకోవాలి అని అనుకుంటున్నట్టున్నారు. ఓకే. చాలా హార్ట్ బ్రేక్ అయిందండి మీకు ఈ పర్సన్ విషయంలో. కాబట్టి ఇక్కడ స్టార్ పవర్. మీరేదో చాలా స్ట్రాంగ్ నిర్ణయం అయితే తీసుకోవాలనుకుంటున్నారనమాట ఈ పర్సన్ విషయంలో. ఏదైతే అదైంది ఈ పర్సన్ విషయంలో ఈ నిర్ణయం తీసుకోవాలి. ఈ నిర్ణయం తీసుకుంటేనే నాకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. ఈ పర్సన్ విషయంలో ప్రతిసారి హర్ట్ అవుతుంది. ప్రతిసారి బాధపడుతున్నాను. ప్రతిసారి బతికున్నంగా చచ్చిన శవంతో సమానం అవుతున్నాను. ఈ పర్సన్ విషయంలో ఒక క్లారిటీ తీసుకుంటే నేను గూడా కొంచెం నాకు గూడా పీస్ ఆఫ్ మైండ్ అనేది ఉంటుంది అని మీరు అనుకుంటున్నారనమాట. ఓకే. మీకు చాలా మందికంటే హెల్త్ ప్రాబ్లమ్ గూడా ఉండొచ్చు. ఈ పర్సన్ విషయంలో చాలా ఆలోచించి, చాలా డిప్రెషన్‌లోకి వెళ్ళిపోయి అండ్ ఊరికనే చిరాకు పడడం, కోప్పడడం గానీ, మనశ్శాంతి అనేది లేకుండా ఉండడం మీ జీవితంలో అలా గూడా మీకు ఉండొచ్చనమాట. అండ్ మీ పర్సన్‌లో ఏదో ట్రాన్స్‌ఫర్మేషన్ అయితే జరుగుతుందండి. అండ్ ఈ పర్సన్‌కి తను ఏంటంటే తనకి చాలా హార్ట్ బ్రేక్ అవుతుందండి ఈ పర్సన్‌కి. తన లైఫ్‌లో తను చాలా బాధపడుతున్నారనమాట. ఏదో విషయంగా చాలా హార్ట్ బ్రేక్ అయింది ఈ పర్సన్‌కి. మేబీ థర్డ్ పర్సన్ సిట్యుయేషన్‌లో మీ పర్సన్ ఉన్నారంటే, తను ఏ పర్సన్ అయితే ఇక్కడ చూడండి, తను వేరే వారి మాటలు వినేసే పర్సన్ మిమ్మల్ని దూరం పెట్టారంటే, మేబీ చాలా మంత్స్ కూడా కావచ్చు మిమ్మల్ని దూరం పెట్టి, ఈ పర్సన్ డెఫినెట్‌లీ అక్కడ మోసపోతున్నారు అనే విషయం తనకి తెలుస్తుందనమాట. ఈ పర్సన్ మిమ్మల్ని చాలా స్పై చేస్తున్నారనమాట. తన తన ఏంటంటే ఒక్క చూపు అనేది మీ పైనే ఉందనమాట. తను మిమ్మల్ని దూరం పెట్టినా తను ఒక సైడ్ మిమ్మల్ని తను గమనిస్తూనే ఉన్నారు. థర్డ్ పర్సన్ ఏంటిది? మీరేంటిది? మిమ్మల్ని దూరం చేసిన తర్వాత థర్డ్ పర్సన్‌లో ఉన్న తన రియల్ ఫేస్ ఇప్పుడు ఎలా ఉంది? అండ్ మీరెలా ఉన్నారు? అనేది ఆ డిఫరెన్స్ అనేది పర్సన్‌కి కొంచెం తెలుస్తుందనమాట. తను డే టు డే వారి వారి బిహేవియర్ అండ్ ఇటు మీ ప్రవర్తన ఏం జరుగుతుంది? అసలు నా వెనకాల ఏం జరుగుతుంది? అనేది ఈ పర్సన్ తను డెఫినెట్‌లీ తెలుసుకుంటున్నారండి. అండ్ చాలా ఏడ్చే రోజులు, చాలా బాధపడే రోజులు గూడా అతి తొందరలో ఉన్నాయన్నమాట. ఈ పర్సన్‌కి డెఫినెట్‌లీ చాలా హార్ట్ బ్రేక్ అయ్యే సిట్యుయేషన్ అయితే ఇక్కడ ఏర్పడుతుందన్నమాట. తను ఏంటంటే అసలు ఇంత బాధపడతాను అని తను అనుకోరన్నమాట. అంత పెయిన్ ఈ పర్సన్‌కి క్రాస్ అవ్వబోతుందన్నమాట. ఓకే. తను మళ్ళీ మీ లైఫ్‌లో ఎలా రావాలి? ఎలా మీతో న్యూ బిగినింగ్ కావాలి? అనే దానిలో గూడా ఈ పర్సన్ తను ఆ విధంగా గూడా ట్రై చేయడం లాంటిది గూడా జరగబోతుందన్నమాట. ఓకే. తన చుట్టూ అన్‌వాంటెడ్ థింగ్స్ అన్ని కట్ చేసుకోవాలి అనుకుంటున్నారు. మేబీ ఈ పర్సన్ లైఫ్‌లో ఒక ఫీమేల్ పర్సన్ గూడా ఉండే ఛాన్స్ ఉంటుందండి. వారి కంట్రోల్‌లో ఈ పర్సన్ ఉండి ఉంటారనమాట. ఓకే. ఈ పర్సన్ మేబీ మిమ్మల్ని దూరం పెట్టుకుంటేనే తనకి అన్ని విధాలుగా కలిసి వస్తుంది. తనకు జస్టిస్ వస్తుంది. తను ఆశించినట్టున్నారు. కానీ ఇక్కడ తను అనుకున్నది అక్కడ జరగలేదండి. తను అనుకున్నది అక్కడ జరగలేదనమాట. ఇప్పుడు చూడండి తన లైఫ్ అనేది తనకు చాలా బర్డెన్ అనిపిస్తుందనమాట. తను అనుకున్న లైఫ్‌లో తనకి మేబీ అక్కడ చాలా హ్యాపీగా ఉంటాను. కానీ ఆ రిలేషన్‌లో ఈ పర్సన్ కష్టపడతా ఉండడం అనమాట. కానీ తనకి రిజల్ట్ అనేది లేకపోవడం. ఎప్పుడు కష్టజీవిలా కష్టపడతా ఉండడం గానీ, రిజల్ట్ అనేది 0 మాత్రమే ఉండడం అనమాట. కాబట్టి ఈ పర్సన్‌కి అక్కడ తనకి జస్టిస్ అనేది రాలేదు. ఈ లైఫ్ అనేది నాకు అవసరం లేదు. ఇంత బర్డెన్ నేను మోయలేను అని పర్సన్ అనుకుంటున్నారనమాట. ఓకే. కాబట్టి కాబట్టి ఈ పర్సన్ తన ఒక కన్ను అనేది మీ మీద పెట్టారనమాట. ఓకే. తను మిమ్మల్ని చాలా స్పై చేస్తా ఉన్నారనమాట ఈ పర్సన్.
మళ్ళీ మీ లైఫ్లో రావాలి అనేది తన ఇంటెన్షన్. ఓకే, మేబీ మీరు మీ లైఫ్లో మీరు ముందుకు వెళ్తూ ఉండొచ్చు, మీ లైఫ్లో గ్రోత్ ఉంటుంది, మీ లైఫ్లో మీరు హ్యాపీగా ఉండడానికి ట్రై చేస్తూ ఉండొచ్చు. సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అనే విషయాన్ని మీరు ఇప్పుడు గ్రహించి ఉంటారు. ఇలాంటి వారిని నమ్మకూడదు అని కూడా మీరు అనుకుని ఉండొచ్చు. మీ సైలెన్స్, మీరు చాలా సైలెంట్ ట్రీట్మెంట్ కూడా ఇస్తూ ఉన్నారండి పర్సన్ని. డెఫినెట్లీ మీరు ఈ రిలేషన్షిప్ నుంచి మూవ్ అని అయ్యి అండ్ మీ లైఫ్లో మీరు హ్యాపీగా ఉండడానికి ట్రై చేస్తున్నారు అండ్ చాలా సైలెన్స్ అనేది మెయింటైన్ చేస్తున్నారనమాట. ఆ సైలెన్స్ అనేది ఈ పర్సన్కి ఇంకా ఏడవాలా, హ్యాపీగా ఉండాలా, బాధపడాలా, తనకి ఏమీ అర్థం కావడం లేదనమాట. అసలు ఈ పర్సన్తో మీరు మాట్లాడినప్పుడు మీ లైఫ్లో ఏదైతే జరిగిందో అదంతా మీరు చెప్తా ఉండేవారు. కానీ ఇప్పుడు మీరు సైలెంట్ అయిపోయారు. మీరు సైలెంట్ అయిపోయిన తర్వాత మీ లైఫ్లో ఏం జరుగుతుంది అనేది తనకి అర్థం కావడం లేదు. ఓకే, ఈ పర్సన్కి ఏంటంటే మీ లైఫ్లో ఏం జరుగుతుంది ఆ క్యూరియాసిటీ తనకి చాలా ఇష్టం అండి. ఓకే, ఆ క్యూరియాసిటీ ఉంటుంది కదా, మీ లైఫ్లో ఏం జరుగుతుంది ఏంటిది అదంతా తనకి తెలుసుకోవడం చాలా ఇష్టం అనమాట. ఓకే, కానీ మీరు సైలెంట్ అయిపోయేసరికి తనకి ఏం తెలియడం లేదు. తన లైఫ్లో తనకి ఎలాగో జస్టిస్ అనేది లేదు. తనకి ఏ విధంగా కూడా ఈ పర్సన్కి న్యాయం జరగలేదు. తన ఫ్యామిలీ మెంబర్స్ అండ్ థర్డ్ పర్సన్ రిలేషన్ కూడా కావచ్చు, కొంతమందికి తనకు ఆ రిలేషన్ అనేది చాలా బర్డెన్ అనిపిస్తుంది. ఏ విధంగా కూడా న్యాయం జరగలేదు. ఇక్కడ మీరు సైలెంట్ అయిపోయారు. తనకి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి ఇక్కడ ఏర్పడుతుంది అనమాట. కానీ ఈ పర్సన్ చూడండి యాక్షన్ అనేది తీసుకుంటారు. డెఫినెట్లీ తను హీల్ అవ్వాలి ఫస్ట్. ఓకే, స్టార్టింగ్లో వచ్చింది మనకి హర్మిట్ కార్డ్. ఓకే, తను హీల్ అయిన తర్వాత తను మీ వైపుకి రావడానికి ప్రయత్నాలు అనేది చేస్తారనమాట. ఓకే, ఏదో ఒకటి చిన్న హాయ్ అని మెసేజ్ పెట్టడము, కనిపించినట్టుగా ఉండడం. కానీ ఈ పర్సన్ కొంతమందికి ఏదైనా గిఫ్ట్ లాంటిది ఏదైనా తీసుకొని కూడా వచ్చే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. ఓకే ఓకే అండి, ఇప్పుడు అన్ని రాసుల వారికి కూడా ఎలా ఉంది అనేది చూసేస్తాం. ఓకేనా, రీడింగ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే రీడింగ్ని క్లైమ్ చేసుకోండి. ఎనర్జీస్ అనేది మీకు కనెక్ట్ అవుతుంది అనమాట. ఓకే, చాలామంది అండి మీరు వినోదాలు పాల్గొంటూ ఉండడము అండ్ ఏదైనా దైవ దర్శనాలకి వెళ్తూ ఉండడము, తీర్థయాత్రలు చేస్తారు కదా, అలా చేస్తూ ఉండొచ్చు అనమాట. ఓకే, దాని గురించి ఆలోచిస్తూ ఉండొచ్చు. ఇలా చేస్తే నేను ఏదైనా హీల్ అవుతానేమో, ఈ బాధ నుంచి నేను బయటపడతానేమో, ఆ ఆలోచనలు కూడా మీరు చేస్తూ ఉండొచ్చు అనమాట ప్రజెంట్. ఓకే, ఈరోజు అన్ని రాశుల వరకు ఎలా ఉండబోతుంది? మేషరాశి వారు, మీ లైఫ్లో ఉన్న రిలేషన్ నుంచి మీరు మూవ్ ఆన్ అయిపోతున్నారండి. ఆ రిలేషన్ అనేది మీకు హ్యాపీ రిలేషన్ అనేది అనిపించడం లేదనమాట. అండ్ కొంతమంది లాంగ్ డిస్టెన్స్ కూడా ట్రావెలింగ్ చేస్తారు. అండ్ వృషభ రాశి వారు, మీ పర్సన్ని మీరు చాలా మిస్ అవుతూ ఉన్నారండి. అండ్ కానీ మీకు ఏదో ఆఫర్ లాంటిది రాబోతుందండి మీ లైఫ్లో ఈరోజు. ఓకే, కానీ మీరు యాక్సెప్ట్ చేయడం లేదనమాట. అండ్ మిథున రాశి వారు, ద వరల్డ్, మీకు న్యూ బిగినింగ్ అవుతుంది, చాలా హ్యాపీగా ఉంటారు. కర్కాటక రాశి వారు సైలెన్స్ అయిపోతారు, మీరు చాలా సైలెంట్గా ఉండిపోతారు. అండ్ సింహరాశి వారు ఒక స్టార్ లాగా ఉంటారండి. అండ్ రీయూనియన్ కూడా ఉంటుంది, మీరు ఏం పట్టినా గోల్డ్ అవుతుంది, చాలా హ్యాపీగా ఉంటారనమాట మీ లైఫ్లో మీరు. అండ్ కన్యా రాశి వారు, మీకు మనీ ఫ్లో చాలా బాగుండబోతుందండి ఈరోజు. అండ్ ఈరోజు మీ లైఫ్లో ఎవరైనా ఒక న్యూ పర్సన్ కూడా వచ్చే ఛాన్స్ కూడా ఉంటుందన్నమాట. ఓకే, అండ్ తులారాశి వారు, వీళ్ళ ఫార్చ్యూన్, మీరు మంచి చేసి ఉంటే మంచి జరుగుతుంది, చెడు చేసి ఉంటే చెడు అనేది జరుగుతుందండి. ఇది వీళ్ళ ఫార్చ్యూన్ అంటే కర్మకు సంబంధించిన కార్డ్ అనమాట. మంచి చేసిన వారికి మంచి జరుగుతుంది, చెడు చేయాలి అనుకునే వారికి చెడు అనేది జరుగుతుంది అనమాట. ఓకే, కర్మ అనేది ఎప్పుడు స్టాక్ ఉంచుకోవద్దండి. ఓకేనా, అసలు అలాంటి తప్పులే చేయొద్దు అనమాట, చాలా డేంజరస్. ఈ కర్మ కార్డ్ వచ్చిందంటే చూడండి, మంచి చేస్తే ఓకే అదృష్టం కొద్దీ హ్యాపీగానే ఉంటారు. కానీ ఎవరైనా బాధ పెట్టాలి అని అనుకున్నా ఆ బాధ మళ్ళీ ఎలా ఉంటుందంటే అది ఇంకా అది భరించలేరు, మాటలో చెప్పలేమన్నమాట, అంత కర్మ అనుభవించాల్సి ఉంటుంది. ఓకే, కాబట్టి ఎవరు కావాలని తప్పులు చేయకూడదు అనమాట. ఓకే, ఇటు మీరైనా మీ పర్సన్ అయినా. అండ్ వృశ్చిక రాశి వారు,
మీరు ఏదో ఒక రిలేషన్‌లో మీకు హ్యాపీ అనిపించడం లేదండి. అండ్ మీకు అక్కడ మనశ్శాంతి లేకపోవడం, ఇంపార్టెన్స్ అనేది లేకపోవడం కాబట్టి మీరు మూవ్ ఆన్ కూడా అయిపోతున్నారనమాట. అండ్ ధనురాశి వారు, మీ లైఫ్‌లో మీరు చాలా హ్యాపీగా ఉన్నారు. రీయూనియన్ కూడా ఉందండి మీకు ఈరోజు. ఓకే. మేబీ మీ పాస్ట్ పర్సన్‌తో మీకు రీయూనియన్ అవ్వబోతుంది. అండ్ ఇక్కడ మకర రాశి వారు, మీరు ఏదైనా చిన్న గుడ్ న్యూస్ లాంటిది మీరు రిసీవ్ చేసుకుంటారనమాట. కుంభరాశి వారు, మీరు ఏదైనా టీమ్ వర్క్ లాంటిది చేయొచ్చండి. అండ్ రీయూనియన్ కూడా ఉంది. అండ్ మీనరాశి వారు, మీ టీమ్ ఫ్లేమ్ కనెక్షన్ని మీరు కలుసుకుంటారు, చాలా హ్యాపీగా ఉంటారు. ఓకే. ఓకే ఫ్రెండ్స్, మీకు రీడింగ్ నచ్చింది అని అనుకుంటున్నాను. ప్లీజ్ మీకు కనుక రీడింగ్ నచ్చింది అంటే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి. మనం ఇంకో రీడింగ్లో కలుసుకుందాం. అంతవరకు అందరికీ బాయ్.